నేను ఫ్లాట్లు అడిగితే మన తలారి సుంకన్న ఫ్లాట్లు ఇస్తాము అన్న అంటే 50,000 అడిగితే 30,000 నేను ఇచ్చినాను అమౌంట్. ఎవరికి రా అంటే ఇట్లా మల్లారెడ్డికి వెళ్ళన్నా 20 ఇప్పుడు 20 అండి మల్లారెడ్డికి, మళ్ళీ పడ్డొచ్చినాక అంటే మళ్ళీ 10,000 ఇచ్చారు మీరున్నా అని చెప్పినాడు. సర్లే అని చెప్పేసి మేము 20,000 ఇచ్చేసినాం. ఎంఆర్ఎఫ్ కూడా బయట పప్పాయి పనుల కాడ ఇచ్చినాం 20,000 ఇచ్చాడు. పోయి మల్లారెడ్డికి ఇచ్చినారు. తర్వాత మళ్ళీ 3 రోజులకే అజయ్ కుమార్ సంతకాలు, ఓల్డ్ సంతకాలు అజయ్ కుమార్ సంతకాలు చేసి పూజ సంతకాలు చేపించి 2011 డేట్ వేసి పడాలు ఇచ్చినారు. ఇంకో డేటు 2011 డేట్ వేసి పడాలు ఇచ్చినారు ఫ్రెష్గా. అంటే ఇప్పుడు కొత్త ఉండే పాత ఉండే పట్ట అది 2011 డేటు. మళ్ళీ సిఎస్ఆర్కి మేము ఆడ పని చేయకుంటే ఆడ స్థలాలు పక్కన వాళ్ళు సిఏకి ఇచ్చిన లెటరు, అంటే వీళ్ళు ఒరిజినల్ స్థలాలు ఓల్డ్ రికార్డులు అవి ఒరిజినల్ స్థలాలు అని చెప్పి ఎంఆర్ సంతకం పెట్టించి సిఏకి పంపించినారు లెటరు. సిఐకి ఎందుకు పంపించారు వీళ్ళు అంటే స్థలాలలో మావి స్థలాలు మీవి కాదని వాళ్ళు పంపించారు. వాళ్ళు అటెండ్ వేస్తుంటే మాకు బునాదం లేకుంటే మాకు మళ్ళీ లెటర్ మల్లారెడ్డే ఒక సర్టిఫికేట్ పుట్టించి ఎంఆర్తో మాట్లాడుకుని ఎంఆర్ చూడాడు కదా పాపం, అవి రికార్డు ఏమన్నా చూడాడు, డీటీ చూస్తాడు, ఆర్ఐ చూస్తాడు, మల్లారెడ్డి ఈఆర్ఓ డీటీ చూస్తాడు, ఈఆర్ఓ చూస్తాడు. ఇది తప్పుడు రికార్డు వేసి ఎంఆర్ఓ సంతకం పెడతాడు, ఒరిజినల్ సంతకం పెట్టేస్తాడు. ఇవి లోపల ఎంఆర్ఎస్ కూడా రికార్డు లేవు. ఇవి నేను చెక్ చేసిన ఎంఆర్ఎస్లో రికార్డులో ఆర్ఐ మస్తాన్ని పెట్టి చెక్ చేసాను. చెక్ చేసి లోపల రికార్డులు లేవు. సంతకాలు ఓటు సంతకాలు చేసి ప్రజలు సంతకాలు లోపల ఎంఆర్ఎస్లో రికార్డు ఉన్నా కూడా మళ్ళీ అంతకన్నా ముందు రికార్డు పుట్టిస్తారు. అది ఎవరు అజయ్ కుమార్ పైన సంతకం ఇచ్చినారు 2011 డేట్ వేసి ఫ్రెష్గా 23 ఇచ్చారు. 2023 3 నెలలు ఇచ్చారు. మాకు ఎంత కట్టినారు దీనికి అమౌంట్? ఒకదానికి 30,000. ఎన్ని పట్టాలు? 7 పట్టాలు. రికార్డు కూడా నాకు రికార్డు ఉంది, వాళ్ళ రికార్డు కూడా ఉన్నది. అందరు ఇది 7 మందికి ఇచ్చినారు. 7 మందికి 30,000, 2,10,000. కళ్యాణ్ ఎస్టేట్లో 50,000 తీసుకున్నారు. అవి కూడా తెప్పేసినారు కళ్యాణ్ ఎస్టేట్లు ఫ్లాట్లు. వాళ్ళు కూడా వస్తున్నారు, రేపు స్టేట్మెంట్ వస్తున్నారు. వాళ్ళు కూడా కళ్యాణ్ ఎస్టేట్ వాళ్ళు కూడా 50,000 తీసుకున్నారు. తీసుకొని అన్ని ఓల్డ్ డేట్ వేయడము, ఒరిజినల్ పట ఉండేది రికార్డులు ఉంటే తీసేసేది. అంతకన్నా ముందు 2 నెలలు ముందు ఇచ్చినట్ట పట. ఒరిజినల్గా ఇచ్చేది 2005లో వైఎస్ఆర్ ఫ్లాట్ ఇచ్చేది 2005లో ఫ్లాట్లు ఇచ్చినది. ఒరిజినల్ రికార్డు ప్రకారం లేఅవుట్ ప్రకారం స్వేతంకి వచ్చిన తర్వాత 2005లో ఇచ్చినారు. ఆ ఫ్లాట్లను తీసేసి 2004లో ఇచ్చినట్టు రికార్డులు, 2003లో ఇచ్చినట్టు రికార్డులు తయారేస్తున్నారు. ఇది కన్నగైతే నాశనం, రైతులు నాశనం అవుతున్నారు, ప్రజలు నాశనం అవుతున్నారు. డోన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, రైతులు. మల్లారెడ్డి తప్ప ఎవడు రికార్డు ఇంతవరకు దొంగ సంతకాలు తప్ప ఒరిజినల్ సంతకం మల్లారెడ్డి సంతకాలు ఎక్కడ లేవు. దొంగ మాకిచ్చాడు. ఎంఆర్ వచ్చాడు. ఎంఆర్ 2020 బాబనాయ పేరు ఏం పేరు? లక్షలు తీసుకొని ఇట్లా పట్టాలు మార్చేదైనా. బాబనాయ పేరు ఏం పేరు? ఆయన పేరు మాకే జరిగింది కదా. బాబనాయ ఎంఆర్ పేరు ఏం పేరు? బాబనాయ ఎంఆర్ఓ ఇచ్చినాడు సర్టిఫికెట్ ఒరిజినల్ అని. 2017 సర్వే నంబరు, 317 సర్వే నంబరు, 318, 319 సర్వే నంబర్ వేసి ఇచ్చినాడు. 2.5 సెంట్ ఒకరికి. మల్లారెడ్డి తప్ప ఎవరు మార్చారా ఎంఆర్ ఆఫీసులో అయితే. ప్రజల్లో వేసుకొని కలెక్టర్ దృష్టిలో పోయి ఈ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు సూచిట్టుదలని పెట్టుకోకుండా బాగా బయటకు పంపించి ఎమ్మెల్యే సార్ కూడా తెలుసలేదు. తెలిసి చేసేది బాగుంటుంది. దొలం పెట్టుకున్నంత నాశనం, ప్రజలు నాశనం అవుతున్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్లో ఫ్లాట్లు ఒకటి మార్చబడేం చేస్తే రికార్డులు 10,000 ఇచ్చి రికార్డులు మార్చేస్తారు. పోయిన డీటీ మొత్తం నాశనం వేసుకున్నాడు డోన్ని. మాకు న్యాయం జరగాల, మా ఫ్లాట్లు మాకు కావాలి. ఇప్పుడు మా ఫ్లాట్లు వైఎస్ఆర్ ఫ్లాట్లు ఓల్డ్ డేట్ వేసి మా ఫ్లాట్లను తీసేస్తున్నాడు, క్యాన్సిల్ వస్తున్నాడు. ఓల్డ్ డేట్ వేసి ఎంఆర్ ఆఫీస్ లో ఇట్లా చేస్తున్నారు. ఇట్లా పట్టాలు మల్లారెడ్డి ఇట్లా పట్టాలు మార్చడం చేయడం. ఇప్పుడు మల్లారెడ్డి సపోర్ట్ ఇచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మల్లారెడ్డి సపోర్ట్ ఇచ్చి డీటీ గారు తొలపోతున్నాడు. మల్లారెడ్డి డైరెక్ట్ దొంగ సంతకాలు చేపించి ఇలా ఒరిజినల్ ఫ్లాట్లు అని. ఒరిజినల్ ఫ్లాట్ కొత్త ఉంటాయి, పాత డేట్ పట్టాలు కొత్తగా ఉంటాయా? కొత్తగా వస్తాయా? పాత డేట్ ఫ్లాట్లు కొత్తగా వస్తాయా? పాతగా ఉంటాయి. 2011 అంటే ఎటువంటి వస్తాయా? ఫ్రెష్గా వస్తాయా పట? ఇవల్ల కనుక్కొని కలెక్టర్ గారు దృష్టిలో పోయి కనుక్కొని ఇటుతోనే డోన్లో పెట్టకూడదు. ఫస్ట్ దీని కూడా దండి దూతలన్నాడ. వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఉన్న దండి దూతలన్నాడ. ఆ దూతలు తెలుసుకొని చేస్తేనే బాగుంటుంది డోన్కి. చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అయితే.